దాడి చేశారని చెప్తున్నారు. సంధ్యారాణి భర్త ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, ఎందుకు దాడి జరిగిందో మాట్లాడదాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు దూరంగా ఉంటున్నారు? 4 సంవత్సరాల నుంచి. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, నా భార్య పేరు సంధ్యారాణి, మా అమ్మ పేరు రాములమ్మ. 4 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయింది. ఒక ఏదో 30 లక్షలు అప్లై చేసింది మొత్తం మీద నన్ను అదని ఇదని బిజినెస్ అని డాలర్స్ అని అదని అది మా ఫ్రెండ్ నా క్లాస్మేట్ అది అంతే అని చేపించి మోసపోయింది. 30 లక్షలు అప్పు చేసింది. ఇక నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. మా మధ్యలో ఎట్లాంటి గొడవలు ఏమి లేవు. అంటే ఆ రోజు గొడవ పెద్ద మనుషుల్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు, అసలు మీకు చెప్పారా నేను ఇట్లా వస్తున్నాను ఇంటికని? నేను యాక్చువల్గా మోత్కూరులో కాలేజీలు ఉన్నాయి మాకు. 4 రోజులు అక్కడ ఉంటాను. 2 రోజులు అమ్మ నాన్నని చూడటానికి నేను వస్తుంటాను. అయితే నేను గురువారం శుక్రవారం అక్కడ ఉంటాను. మిగతా రోజులు ఇక్కడ గురువారం రోజు ఇక్కడ, మిగతా రోజులు అక్కడ ఉంటాను. శుక్రవారం నాడు అనుకోకుండా నేను అటు పోయాను గురువారం నాడు. అయితే గురువారం నాడు ఉన్న శుక్రవారం నాడు వద్దామని అనుకునేసరికి మా 12:30 1 గంట ప్రాంతంలో వచ్చిరంట. వచ్చి దాడి చేశారు. మా అమ్మ మీకు వచ్చే ముందు కాల్ చేయలేదా ఇలా ఇంటికి? నాకు కాల్ ఏం చేయలేదు. ఇది దాడి జరిగిన తర్వాత మా తమ్ముని కాల్ చేసింది. మా అమ్మ కాల్ చేస్తే మా తమ్ముడు వచ్చేసరికల్లా మొత్తం కింద పడి లేవలేకుండా అయిపోయింది. నడుము ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు మీ భార్యతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఎందుకు దాడి చేశారు ఏంటి? నేనేం మాట్లాడలేదు ఆమెతోటి ఇంతవరకు. ఆమెను ఏం సంప్రదించలేదు, ఏం అడగలేదు. అంటే వాస్తవానికి ఇంటికి వచ్చి మాట్లాడాలి, మీతో కలిసి ఉండాలి అని అంటే మీకు కాల్ చేసి పెద్ద మనుషుల్ని తీసుకొస్తున్నానని చెప్పి రావాలి. కానీ తను ఎలాంటి విషయాలు చెప్పకుండా వచ్చిందంటే దాడి చేయడానికే వచ్చింది. అదేదో మా అమ్మ పేరు మీదనే ఉంది ఇల్లు. అసలు మాకు సంబంధం కానీ, మా బాబుకు సంబంధం కానీ, మా తమ్ముడికి సంబంధం కానీ ఎట్లాంటి లేదు. ఆమె వాళ్ళ అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తితోటి ఆ ఇల్లు కొనుక్కున్నది. ఆ ఇంటి మీద మాకు ఎటువంటి హక్కు లేదు. కానీ నేను కోడలను, నాకు హక్కు ఉంది అని మొదటి నుంచి ఆస్తితోటే ఆమె ఏదైనా నాతో విభేదంతో ఉంది మొదటి నుంచి. అయితే విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయినారు వీళ్ళు. 5 ఆర్డర్స్ వచ్చినాయి, కోర్టు ఆర్డర్స్ వచ్చినాయని పోలీస్ స్టేషన్ పోతే ఆ సిఐ గారు మీరు వెళ్ళొద్దు మీరు అని అంటే మేము ఉంటేనే అట్లా వెళ్ళి వచ్చేస్తాం, మేము అడగటానికి వచ్చేస్తామని ఇక్కడ వచ్చి. ఏం ఆర్డర్స్ ఇచ్చారు, ఏమని కోర్టును అప్రోచ్ అయ్యారు? కోర్టు ఆర్డర్ ఏమన్నా అంటే ఇంటి పేరు తప్పు, ఇంటి నెంబర్ తప్పు ఉన్నది. ఇంటి నెంబర్ తప్పు ఉంటే మా అమ్మని వచ్చి నా పేరు మీద ఉన్నది, నా పేరు మీద వచ్చింది అని మా పేరు, మా బాబు పేరు, నా పేరు, మా అమ్మ పేరు అందులో ఉన్నది వాస్తవానికి. అయితే నా పేరు మీద ఆర్డర్స్ వచ్చినాయి. అది ఆర్డర్స్ కాదు, ఏదో పోలీస్ ప్రొటెక్షన్ మీద అడగటానికి వెళ్ళాలని ఉన్నది అందులో, అంతేగాని జడ్జిమెంట్ ఏం కాదు. అయితే వెళ్ళి మా అమ్మను నాకు ఆర్డర్స్ వచ్చినాయి, నాకు ఇవ్వాలి, నాకు ఇల్లు ఇవ్వాలని వచ్చిందంట. వస్తే నాకు మా కాగితాలు రాలే కదా, మాకు కాగితాలు వస్తే నువ్వు అన్నట్టు అని అంటే అప్పటికే దాని మీద కోపం మీద మా అమ్మ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని బిరుగు గుంజేసి నూకేసితే అది ఫ్రాక్చర్ అయింది. అంటే వాస్తవానికి ఈ టైంలో అత్తమామల్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఒక కోడలిగా తనకు ఉంటుంది. కానీ ఇలా దాడి చేయడం, మీ నాన్నకి కంటి చూపు కూడా లేదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ రోజు తన మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు అని చెప్తున్నారు. ఏం చెప్తారు మీ భార్యకి? ఇప్పుడు ఏదన్నా ఉంటే మా పరిష్కారం సంప్రదించి చేసుకోవాలి, అంతేగాని ఇప్పుడు తల్లిదండ్రుల మీద, వాళ్ళ వృద్ధాప్యం మీద, వాళ్ళ మీద దాడి చేయడం అమానుషం. అది పద్ధతి కాదు అని నేను చెప్తాను. అంటే వాస్తవానికి కూడా ఆమె చదువుకుంది, వెల్ ఎడ్యుకేటెడ్. ఇలాంటి దాడులు చేయడం, నలుగురికి చెప్పాలి ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి అతను ఆల్రెడీ కాలేజీల్లో కూడా పనిచేసింది. అలాంటి మొదటి నుంచి మా మ్యారేజ్ అయిన కాడ నుంచి ఏదైనా నాకు అది కావాలి ఇది కావాలనే ధోరణితో మాకు తిరుమలలో మా అమ్మ పేరు మీద ఇల్లు ఉండే, అట్లా అది కూడా ఆ ఇల్లు కావాలని అట్లా కొట్లాడింది. ఎప్పుడు ఆస్తి విషయంలో ఆమె నాతోటి విభేదాలు, మా మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. కాకపోతే ఈ 30 లక్షలు నన్ను డాలర్స్ అని అదని మోసం చేసి వీళ్ళతోటి బ్యాంకులో అకౌంట్లు వేయించుకుంది. తర్వాత అప్పులు తీసుకొచ్చినాం కాబట్టి వాళ్ళు అడిగేసరికి నేను కొన్ని పే చేసిన, కొన్ని మిగిలి ఉన్నాయి. ఈమె సంతకాలు ఉన్నాయి, వాళ్ళు గట్టిగా అడిగేసరికి మా అన్న ఫ్లాట్ కొన్నాడు, అందరి దగ్గర మా అన్న ఫ్లాట్ కొన్నాడు అని తీసుకొచ్చింది. తీసుకొస్తే వాళ్ళు అడిగేసరికి వెళ్ళిపోయింది. సంధ్యారాణి
దాడి చేసినటువంటి ఘటన నిజంగా కూడా కలిచివేస్తుంది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి అత్తమామల్ని చూసుకోవాలి, మామకి కంటి చూపు లేదు. వీళ్ళిద్దరూ కూడా అత్తమామ ఒకే ప్లేస్లో ఉంటారు. సంధ్యారాణి మొదటి నుంచి ఆస్తి కోసమే ఇంట్లో గొడవలు చేసి ఇలాంటి దాడుల్ని చేస్తుంది. కానీ పర్సనల్గా ఎలాంటి గొడవలు మా మధ్య లేవు, తను అప్పు కూడా చేసింది, ఇంట్లో ఉన్నటువంటి డబ్బు అన్నిటినీ తీసుకువెళ్ళింది అని చెప్పేసి తన భర్త చెప్తున్నాడు. ఇలా దాడి చేయడం అనేది నిజంగా కూడా చాలా బాధాకరము. వాళ్ళని దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి కోడలే ఇలా దాడి చేయడం. ఒకవైపు అత్తామామలకు కూడా ప్రాణహాని ఉంది. ఎప్పుడైనా సరే ఇద్దరు ఉండేటువంటి సమయంలో ఎవరినన్నా తీసుకొచ్చి దాడి చేస్తే ఖచ్చితంగా తను చేసిందే అనుకోవాలి. ఇప్పటికే దాడి చేసింది, మాకు రక్షణ కావాలి పోలీసుల నుంచి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.